సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో రేవంత్. హలో అండి. రేవంత్, రీసెంట్ గా మన తెలంగాణ స్టేట్ లో ఈ ఫ్రీ బస్ కాన్సెప్ట్ చూసే ఉంటారు. అవును, అంటే కాన్సెప్ట్ అయితే బాగా సక్సెస్ అయింది, చాలా మంది బాగా ఉపయోగించుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఉమెన్ కి సంబంధించి ఫ్రీ ఇచ్చారు అది. అయితే చాలామంది మీడియా మిత్రులు సో ఆ బస్సులో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని కొంతమందిని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. సో ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఎలా ఉంది, మీరు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఈ సర్వీస్ అంటూ చాలామంది జర్నలిస్టులు బస్సులో ట్రావెల్ చేసే ఉమెన్ అడిగారు. కొంతమంది కొన్ని రకాల సమాధానాలు చెప్పారు. ఇంకొంతమంది చెప్పిన సమాధానాలు నిజంగా షాక్ అనిపించింది. రీసెంట్గా ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, బాగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్ళి ఒక జర్నలిస్ట్ అడిగారు, సో మీకు ఇప్పుడు రోజు ఒక 50-60 రూపాయలు ఎంతో మిగులుతున్నాయి కదా, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు ఎక్కడం వల్ల మీరు డైలీ పెట్టుకునే బస్ ఛార్జ్ మిగులుతుంది కదా, మరి ఆ మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారంటే ఒక పెద్దవాడు చెప్పింది, నేను రోజు కొంత క్వార్టర్ మందు కొనుక్కోను, లేదంటే ఏదో మందు కొనుక్కొని తాగుతున్నానని చెప్పింది. సో అంటే ఆ వీడియో చూసాక అనిపించింది ఇది రైట్ డెసిషన్ కాదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆన్ యావరేజ్గా ఒక 50-60 రూపాయల లెక్కన మనం చూసుకుంటే నెలకు ఒక 1800 నుంచి 2000 రూపాయల లెక్కన అయ్యే అవకాశం ఉంది మనం మంత్ అంతా బస్సులో జర్నీ చేస్తే. సో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల నెలకి ఒక 2000 రూపాయల వరకు మిగులుతున్నాయి కాబట్టి మరి ఆ మిగులుతున్న ఆ 2000 రూపాయలని మనం ఇతర అవసరాలకి ఏ విధంగా బాగా ఉపయోగించుకోవచ్చు అంటారు? దాన్ని సేవింగ్స్ రూపంలో కానీ, లేదంటే ఏదైనా చిన్న చిన్న పెట్టుబడుల రూపంలో కానీ. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్లో నాకు కనిపించేది అవగాహన లోపం. సో ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, దీని మీద మార్కెట్లో చాలామంది చాలా రకాలుగా రకరకాల ఒపీనియన్స్ని షేర్ చేస్తున్నారు. అసలు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, XYZ, దానివల్ల ప్రభుత్వం మీద భారం పడదా, ఆ భారం తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద రుద్దరా. సరే ఓకే, ఈ సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసేయండి, ఆ తర్వాత అసలు మనకు సంబంధం లేని సబ్జెక్ట్. కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం అయితే వచ్చింది కదా. ఇప్పుడు పర్టికులర్గా ఈ పథకం అనేది వైట్ కార్డు వాళ్ళకో లేకపోతే ఈ పర్టికులర్ సెగ్మెంట్కో ఈ పర్టికులర్ సెగ్మెంట్కో అన్నదానికంటే కూడా అందరికీ ఉపయోగపడేలాగా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవారు ఉపయోగించుకునే విధంగా ఒక పథకం మన ముందుకు వచ్చింది. దాని ద్వారా మన నెలకి కొంత డబ్బులు సేవ్ చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్కి, వర్కింగ్ ఉమెన్ పర్టికులర్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి ట్రావెల్ చేయటం అనేది కూడా వాళ్ళ మంత్లీ బడ్జెట్లో ఒక భాగమే. నెలకి 15,000 రూపాయలు లేదా 20,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి ఉమెన్కి ప్రతి నెల అందులో సుమారుగా 10% ఆఫ్ దేర్ శాలరీ వాళ్ళకి కేవలం ట్రావెలింగ్ కోసమే పోతుంది. సో అవును, మనం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో ఒక రూపంలో అయితే ఒక రకంగా ప్రభుత్వం ప్రజల మీద ఆ భారాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ని ఫ్రీ చేయటం వల్ల మీకు ఆ 2,000 రూపాయలు అయితే మిగులుతున్నాయి కదా. ఇప్పుడు యావరేజ్గా ఒక నార్మల్ ఆన్ యావరేజ్ బస్ పాస్ కాస్ట్ వచ్చేసరికి సుమారుగా 2,000 రూపాయలు ట్రావెలింగ్ కాస్ట్ అయితే ప్రతి ఉమెన్ పే చేసుకుంటూ వెళ్తున్నారు. హవెవర్ మీరైతే ఆ 2,000 రూపాయలను దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ అనేది ప్లాన్ చేసుకొని ఉన్నారు. మీరు ఈ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ అనేది ఆల్రెడీ మిగతా డబ్బులతో క్యాలిక్యులేట్ చేసి ప్లాన్ చేసుకున్న తర్వాత ఆ 2,000 రూపాయలు రాగానే వాటిని ఎలా ఖర్చు పెట్టాలి అంటే రావడానికి కాదు, మిగులుతున్నాయి. సో మిగిలిన డబ్బుల్ని మనం ఇంకెక్కడ అడ్జస్ట్ చేయొచ్చు, ఇంకేం కొనొచ్చు, ఇంటికి ఏమైనా కొనొచ్చా, లేకపోతే మనం బట్టలు కొనుక్కోవచ్చా, ఇట్లా ఆలోచిస్తున్నారు ఎంతసేపటికి. అంటే బేసిక్ ఇందాక నేను మాట వాడాను, అవగాహన లోపం అనేది. సో బేసిక్గా డబ్బులు మిగులుతున్నాయన్నా, ఒక రూపాయి మన జేబులో పడ్డది అని అన్నా కానీ దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి అనే ఆలోచన వైపుగానే అందరూ మూవ్ అవుతూ ఉన్నారు. మనం గత ఎన్నో ప్రోగ్రామ్స్ నుంచి కూడా పర్టికులర్గా వచ్చిన ఒక రూపాయిని కానీ, మన జేబులో ఉండే ఒక రూపాయిని కానీ, మనం మిగిల్చుకోగలిగే ఒక రూపాయిని కానీ ఎక్కడ పెట్టుబడి రూపంలో పెట్టి వాళ్ళు రానున్న రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ వైస్గా అంటే వాళ్ళ రిస్క్ ఫ్రీ లైఫ్ వైపుగా ఎలా ట్రావెల్ చేయాలన్న దాని గురించి చెప్తూనే ఉన్నాం. సో పర్టికులర్గా ఉమెన్ అనేవాళ్ళు దాచుకోవటం విషయంలో మాత్రం కొద్దిగా డిసిప్లైన్డ్గానే ఉంటారు వన్ కంపేర్ టు మెన్. సో ఈ ఆఫర్ వాళ్ళకే వచ్చింది కాబట్టి వాళ్ళు లాంగర్ టైం ఫ్రేమ్లో తక్కువలో తక్కువ వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి రెగ్యులర్గా వాళ్ళకి ఏ ఫండ్ అయితే ఉండదు బస్ ఫేర్ ఉంటే, కానీ బస్ ఫేర్ తీసేయటం వల్ల వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి సుమారుగా వాళ్ళ దగ్గర 1,30,00,000 ఉంటాయని నమ్ముతారా? ఎంత 1,30,00,000 రూపాయలు. ఈ కేవలం ఈ బస్ ఫేర్ ఏదైతే వాళ్ళు రద్దు చేశారో దాని యొక్క విలువ ఒక్కొక్క ఆడవారు, ఇప్పుడు నేను యావరేజ్గా 4 కోట్ల రూపాయలు ఏదో పర్ డే ఆ బర్డెన్ పడుతుందని చెప్పారు. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చేసి చూశాను. అంటే సుమారుగా నెలకు వచ్చేసరికి 122 crores, సంవత్సరానికి వచ్చేసరికి 1,450 కోట్లు. అంటే ఇంత డబ్బుల్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకి అంత భారాన్ని తగ్గించింది కదా. సో ఆ డబ్బులన్నిటినీ మీరు
ప్రాపర్గా ఈ మ్యూచువల్ ఫండ్లో ఒక ఎస్ఐపి రూపంలో 15% సిఏజిఆర్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ని ఐడెంటిఫై చేసి మీరు యావరేజ్గా 30 సంవత్సరాలు మీ వయసు అనుకోండి, మీ రిటైర్మెంట్ ఎప్పుడు 60 సంవత్సరాలకు ఉంటుంది. అంటే మీకు ఇంకా 30 సంవత్సరాలు పనిచేస్తారు. 30 సంవత్సరాలు మళ్ళీ మీకు బస్ ఫీ ఎప్పుడు 2000 ఉంటుందా? పెరిగిపోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. 2 years ఒకసారి. కానీ నా 2000 తోటే క్యాలిక్యులేట్ చేశా. ఆ 2000 రూపాయలు ప్రతి నెల మీరు ఏదైతే బస్ ఫీజ్కి పే చేస్తున్నారో ఆ డబ్బుల్ని కనుక మీరు ఎస్ఐపి రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో కనుక 15% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే దాంట్లో కనుక పెట్టుబడి పెడితే 30 సంవత్సరాలకు గాను అది 1,32,00,000గా అవుతుంది. సో మీకు అసలు ఇప్పటిదాకా మీ లైఫ్లో మీకు ఒక రిటైర్మెంట్ ఫండ్ అనేది ప్లానే లేదు. అంత డబ్బులు మనం జాగ్రత్తగా అక్యుములేట్ చేయగలుగుతామా అనే ప్రశ్న ఎంతో మంది మైండ్లో ఉంది. కానీ ఈరోజు మీకు ఆ డబ్బుల్ని మిగిల్చుకునే అవకాశం ఒక ప్రభుత్వం మీకు కల్పించినప్పుడు మీరు ఆ రూపాయిని గనక సద్వినియోగం చేసుకొని సరైన పద్ధతుల్లో గనక పెట్టుబడులు పెట్టగలిగితే మీరు కూడా రేపు కోటీశ్వరులే. సో నేను ఈ యావరేజ్ లెక్కల ప్రకారం చూసిన దాని ప్రకారం సుమారుగా నెక్స్ట్ 30 yearsలో నేను చెప్పిన పద్ధతిని కనుక వాడుకుంటే సుమారుగా 6 లక్షల కుటుంబాలు కోటీశ్వరుల జాబితాలో చేరతాయి. మొత్తానికి ఇప్పుడు నెలకి ఈ ఫ్రీ బస్ సర్వీస్ వల్ల ఒక 2,000 రూపాయల వరకు మిగులుతున్నాయి కాబట్టి ఆ మిగిలిన 2,000 రూపాయలని ఇలా ఎస్ఐపి మోడ్లో కన్వర్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు అన్నట్టు 1,50,00,000 రూపాయలని సృష్టించవచ్చు, సంపదని సృష్టించవచ్చు 2,000 రూపాయలు మిగుల్చుకుంటే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు చేయాల్సిన ఎక్స్ట్రా కష్టం ఏమైనా ఉందా? మీరేమన్నా ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారా? ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక ప్రభుత్వం వెసులుబాటు ఏదైతే కల్పించిందో మీరు దాని యొక్క అడ్వాంటేజ్ని మాత్రమే తీసుకుంటున్నారు. సహజంగా నేను చాలా మంది క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా. చాలా మంది క్లయింట్స్ ఏం చెప్తూ ఉంటారంటే, సార్ నేను ఒక నెలకు ఒక 500కు మించి చేయలేనండి, నాకు అంత బడ్జెట్ లేదండి, నాకు వచ్చే డబ్బులు బొటాబొటిన సరిపోతున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈరోజు ఆ బొటాబొటిన సరిపోయే పరిస్థితుల నుంచి 2,000 రూపాయలు అయితే కనీసం మిగిలే పరిస్థితికి అయితే మీకు అవకాశం దొరికింది కదా. ఇటువంటి అవకాశాన్ని కనుక సద్వినియోగం మీరు చేసుకోగలిగితే డౌన్ ద లైన్ మీ రిటైర్మెంట్ టైంకి మా దగ్గర డబ్బులు లేవు, ఫండ్ లేదు, ఇబ్బంది పడుతున్నాం అనే కండిషన్స్ నుంచి ఈరోజు మేము ఎట్లా బతకాలి రిటైర్ అయిన తర్వాత అని భయపడే ప్రతి ఒక్క ఆడవారికి ఇది ఒక సెక్యూరిటీ అమౌంట్ కింద బిల్డ్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు ఇది ఒక లేట్ సిచ్యువేషన్ ఏం కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రామ్. వారం 10 రోజుల క్రితం. ఎస్. ఒకవేళ మనం గనక ఇట్లాంటి ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించిన విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళటం లేట్ అయితే వాళ్ళ 2,000 రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయంలో ప్లానింగ్ కూడా చేసేసుకుంటారు. దాన్ని ఖర్చు పెట్టడానికి అలవాటు కూడా పడిపోయి ఉంటారు. సో ఇది ఎట్లాగో మొదటి నెలే కాబట్టి ఈ మొదటి నెల నుంచే మీరు బై డిఫాల్ట్గా 2,000 రూపాయలు ఎస్ఐపి కనుక యాక్టివేట్ చేసుకుంటే మీరు బస్ పాస్ కోసం ఎలా అయితే 2,000 బడ్జెట్ని పక్కకు పెట్టుకుంటారో అలానే ప్రతి నెల మీ జీతం పడ్డ వెంటనే 2,000 రూపాయలు కట్ అయిపోయింది అని అంటే మీరు మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటారు, దాంతోపాటుగా ఒక సంపదని క్రియేట్ చేసుకుంటూ. సో దీనికి గాను 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే సుమారుగా 1,30,00,000 దాకా జనరేట్ చేస్తారు. అదే కనుక ఆల్రెడీ 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే 25 లక్షలు జనరేట్ చేస్తారు. కానీ ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది 25 వర్సెస్ 132? అక్కడ కేవలం 10 ఏళ్లే కదా అంటే the factor of compounding effect is eighth wonder of the world, the factor of compounding interest. సో మీరు ఎంత ఎక్కువ కాలం పాటు డబ్బుల్ని పెట్టుబడి రూపంలో పెట్టి ఉంచగలిగితే ఆ వడ్డీకి వడ్డీ మనం బయట కడతామే వడ్డీ దానికి వడ్డీలు కట్టుకుంటూ కొన్ని జీవితాల రోడ్డు మీదకి వస్తుంటాయి. అటువంటి వడ్డీలు మీకు సంపాదించి పెట్టే అవకాశాలు మీకున్న ఈ మార్కెట్లో. సో మీరలా చేయాల్సింది ఏంటంటే కేవలం ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని ఐడెంటిఫై చేసుకోవటం, దానికి కావాల్సినటువంటి పెట్టుబడిని ప్రాపర్గా ప్రతి నెల డిసిప్లిన్ తోటి దాంట్లోకి పంపించటం, ఎటువంటి అవసరం ఉన్నా కానీ ఆ ఫండ్ జోలికి పోకూడదు. మీకు మధ్యలో ఎన్నో రకాల అవసరాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఒక పెట్టుబడి మీరు దాంట్లో పెట్టిన తర్వాత మీరు దానికి ఒక పేరు పెట్టండి. అది నా పిల్లకి నేను ఆస్తి రూపంలో ఇవ్వాలనుకుంటున్నానో, లేదా నాకు ఎవరు చూసుకునే పరిస్థితుల్లోనో, లేదా నా ఆరోగ్య పరిస్థితులు 60 సంవత్సరాల తర్వాత బాగోకపోతేనో, లేదా అప్పుడు నేను బతకటానికో వాడుకునేందుకు మాత్రమే తప్పించి ఇవి నా డబ్బులు కాదు అనుకొని మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీరు లాంగ్ టర్మ్లో కనుక అందులో డబ్బులు పెట్టగలిగితే డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి చాలామందికి అంటే కొద్దిగా రూరల్ ఎకానమీ వాడల్లో ఉన్న వాళ్ళకైతే దీని మీద అవగాహన లేదు. సో దానికోసం చాలా ఏరియాస్లో రకరకాల ప్లేసెస్లో ఎంఫీ రిజిస్టర్డ్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీయే ఆ అడ్వైజర్స్ని డిస్ట్రిబ్యూటర్స్ని క్వాలిఫైడ్ వాళ్ళని పెట్టింది. సో మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యి
వాళ్ళ త్రూ అయినా చేయండి. చాలా మందికి రూరల్ ఏరియా అవగాహన లేదు దీనికి సంబంధించి. సో రూరల్ బెల్ట్ వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే అది ఎంతో అడ్వాంటేజ్ కూడా క్రియేట్ చేస్తుంది. మనం రీసెంట్గా ఒక దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సెబీ చైర్పర్సన్ గారు ఆ మినిమం ఎస్ఐపి నుంచి 250 రూపాయలతో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం తీసుకురాబోతున్నాము. రూరల్ ఇండియాలో కూడా ఈ కాన్సెప్ట్ ని గట్టిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రూరల్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం అటు మనకి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ మన అదృష్టవశాత్తు మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆ డబ్బులు మిగిల్చుకునే అవకాశం, అది కూడా ఎక్కువ రూరల్ బెల్ట్ వాళ్ళు మిగిల్చుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ని కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే రానున్న రోజుల్లో వాళ్ళకి రాబోతున్నటువంటి కష్టాలన్నిటికీ కూడా ఇప్పుడే వాళ్ళు ఒక చెక్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు. రైట్. సో ఈ అవకాశాన్ని వాడుకోండి. నిజంగా అంటే గవర్నమెంట్ కల్పించిన ఈ ఫ్రీ బస్ సదుపాయాన్ని ఈ విధంగా కూడా దీన్ని వేరే రూపంలో మలుచుకొని ఏదైతే మనకి నెలకి అయ్యే ఖర్చు, బస్సులో ప్రయాణం చేయడం వల్ల అయ్యే ఖర్చు అది 2000 కావచ్చు, లేదంటే ప్రాంతాన్ని బట్టి 3000 కావచ్చు. సో ఆ మిగులుతున్న డబ్బును కూడా దాన్ని మనం పెట్టుబడి రూపంలో కన్వర్ట్ చేసుకుంటే అది లాంగ్ రన్లో, లాంగ్ టర్మ్లో 1 కోటి, 1.5 రూపాయలుగా ఏ విధంగా సంపద సృష్టించబడుతుంది అనే విషయం నిజంగా చాలా అత్యద్భుతం రేవంత్. ఎందుకంటే లాస్ట్ 10 రోజుల నుంచి చూస్తుంటే దానికి సంబంధించిన వీడియోలు కొంతమంది చెప్తున్నారు మేము ఫ్రీ కదా అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నాం అని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో రోజుకి మాకు 100 రూపాయలు మిగిలిపోతుంది కదా, ఆ 100 రూపాయలతో మేము మందు కొనుక్కొని తాగొచ్చు అంటే చెప్తుంటే, అదే అంటే గవర్నమెంట్ ఇచ్చే ఇంత మంచి అవకాశాన్ని కూడా సరే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల 100 రూపాయలు మిగులుతుంది. బట్ ఆ మిగిలిన 100 రూపాయలు మళ్ళీ మీరేం చేస్తున్నారు సార్? ఇక్కడ వేరే చెడు అలవాటు కోసం ఖర్చు పెడుతుంటే అది అర్థం లేదు కదా. ఇక్కడ అవగాహన లోపం అండి. ఇప్పుడు ప్రభుత్వమైనా సరే ఇక్కడ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎవరికి నిజంగా ఉంది అని అంటే ప్రభుత్వానికి. మన నాయకులు ఎవరు, మనల్ని పాలించేది ఎవరు, మనకు మంచి చెడులు నేర్పించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రభుత్వానికి ఉంది. అదే ప్రభుత్వం అదే మాట, అమ్మ మీకు ఈ పలానా స్కీమ్ కింద ఉచిత బస్సు ఇస్తున్నాము, ఇంత డబ్బుల్ని సేవ్ చేస్తున్నాము, మీరు ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేసుకోకుండా మీ తర్వాత రాబోయేటువంటి తరం ఆడబిడ్డల కోసం 1 రూపాయిని దాచిపెట్టండి, పలానా లాంటి స్కీమ్స్ ఉన్నాయి, పలానా ఎన్పిఎస్ ఉంది, నేషనల్ పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి, అట్లాంటి వాటిల్లో మీరు పెట్టుబడి రూపంలో కనుక పెట్టుకోగలిగితే మీ జీవితాలకి కొద్దిగా ఇట్లాంటి అడ్వాంటేజ్ దొరుకుతుంది అని చెప్పి ఈ స్కీమ్ని ఇచ్చుండుంటే కనుక అది పర్ఫెక్ట్గా రీచ్ అయ్యేది. ఫ్రీ బస్ అనేది ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో నాంతుందో దాని పర్పస్ కూడా చెప్పుండుంటే గనక ఈ పార్టీకి మన ఫండ్ ఫ్లో అనేది హ్యూజ్గా స్టార్ట్ అయిపోయి ఉండేది. పెన్షన్ స్కీమ్స్లో అయి ఉండొచ్చు, ఇట్లా మ్యూచువల్ ఫండ్స్లో అయి ఉండొచ్చు, ఎఫ్డీస్లో అవ్వచ్చు, ఆర్డీస్లో అవ్వచ్చు. సార్ ఇక్కడ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతోంది అని చాలా కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి, అది భారం పడుతుంది అని. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడుల రూపంలో అటు స్టాక్ మార్కెట్లోకో లేక బ్యాంకులకో ఎఫ్డీల కార్డుల రూపంలో కనుక చేరుకుంటే అది దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంత మేలు చేస్తుంది. ఇప్పుడు ప్రజలు డబ్బులు దాచుకుంటేనే అవి ప్రాపర్గా ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు పెడితేనే మన ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటువంటి ఒక అవకాశం మనకి దొరికినప్పుడు ప్రభుత్వం దాన్ని కనుక ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతే వాళ్ళు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళకి తెలియదు. సో మనలాంటి వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఇది ఇట్లాంటి విషయాలను బయటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రేవంత్ చాలా మంచి టాపిక్తో వచ్చారు. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి ఫ్రీ బస్సు ఇదే మొత్తం మోగిపోతుంది ఇటు ప్రసార మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో. బట్ ఈ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ని సరైన విధంగా అర్థం చేసుకొని దీంట్లో మిగులుతున్న ఆ 2-3 వేల రూపాయల బస్ ఛార్జీలను మనం ఏదైనా సేవింగ్స్ రూపంలోనో లేదంటే ఏదైనా చిన్న పెట్టుబడుల రూపంలో పెట్టుకుంటే దీని ద్వారా కూడా మనం కోటీశ్వరులం, ధనవంతులం ఎలా కావచ్చు అనే అంశం గురించి జనసామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. ఈ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం ఏంటనే దాన్ని ఒక పాజిటివ్ కోణంలో, ఒక పాజిటివ్ దృక్పథంలో ప్రేక్షకులు తీసుకొని దీని గురించి ఆలోచించినట్లయితే మీకు ఇప్పుడు మిగులుతున్న ప్రతిరోజు ఆ 50-60 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కానీ మీరు ప్రతి నెల దాచిపెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, మీకు ఇష్టం వచ్చిన సేవింగ్స్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మీ పిల్లలకి మీరు ఒక మంచి ఆస్తిని ఇచ్చే అవకాశం మీ ద్వారా కలుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ద్వారా కూడా మీరు మీ పిల్లలకి ఒక మంచి ఆస్తిని సృష్టించి ఇవ్వచ్చు. సో
నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ రేవంత్. థ్యాంక్ యూ అండి. టు యూ. థ్యాంక్ యూ. అంటే ఫ్రీ బస్ అసలు ఈ ఫ్రీ బస్సు సర్వీస్ను కూడా ఇలా ఉపయోగించుకొని మనం సంపదను ఎలా సృష్టించవచ్చు అనే ఒక యూనిక్ టాపిక్తో ఇవాళ మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారాన్ని అందించారు. అండ్ ఇప్పటి వరకు మనం చేసిన ఈ పాడ్కాస్ట్ వీడియోస్లో నాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో ఏదైనా ఉందంటే నిజంగా ఈ ఫ్రీ బస్. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి ఫోన్ పట్టుకుంటే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించిన మీమ్స్, దానికి సంబంధించిన ట్రోల్స్, దానికి సంబంధించిన వీడియోస్ ఇవి చూసి ఏంట్రా బాబు ఈ ఫ్రీ బస్ ఇంత గందరగోళం అయిపోయింది అనిపించింది. బట్ ఈ ఫ్రీ బస్సుని కూడా మరి సంపదను సృష్టించుకోవడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాని గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మన ప్రేక్షకులకు, జనసామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.